వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు మనం కార్పొరేట్ అకౌంటింగ్లో అకౌంటింగ్ ఫర్ షేర్ క్యాపిటల్ అనే యూనిట్లో మనం చాలా మోడల్స్ ప్రాబ్లమ్స్ చెప్పాము, థియరీ, ఇంట్రడక్షన్, మీనింగ్ అవన్నీ కూడా చెప్పాము. ఇప్పుడు మనం ఏంటి అంటే పర్పీటెడ్ షేర్స్ అనే టాపిక్ గురించి చెప్పి దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. అలాగే మీకు డిగ్రీ 4th సెమ్లో ఈ కార్పొరేట్ అకౌంటింగ్ ఎప్పుడు అడిగినా కూడా అంటే ఈ యూనిట్ నుంచి మనకి ఏ మోడల్ వస్తుందంటే ఎక్కువ శాతం పర్పీటెడ్ అండ్ రీఇష్యూ ఆఫ్ షేర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ అనేసి మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కువ రిపీటెడ్గా వచ్చేది ఏంటంటే పర్పీటెడ్ అండ్ రీఇష్యూ ఆఫ్ షేర్స్. ఇక్కడ మనం ఫస్ట్ పర్పీటెడ్ షేర్స్ గురించి చెప్పి నెక్స్ట్ క్లాస్లో రీఇష్యూ గురించి చెప్దాం. పర్పీటెడ్ షేర్స్ అంటే ఏంటి? పర్పీటెడ్ షేర్స్ అంటే ఒక షేర్ హోల్డర్ తను పే చేయాల్సిన అమౌంట్, అంటే షేర్స్ అమౌంట్ అనేవి కొనుక్కున్నాడు, ఆ అమౌంట్ అనేది కట్టాల్సి ఉంది. ఆ అమౌంట్ కట్టడంలో ఫెయిల్ అయితే గనక అక్కడ ఆ షేర్స్ అమౌంట్ అనేది రాలేదు కాబట్టి కంపెనీ అతనికి ఏంటి అంటే గనక నోటీస్ అనేది పంపిస్తారు. ఇన్ని రోజుల లోపల మీరు అమౌంట్ అనేది పే చేయాలి అనేసి పంపించడం జరుగుతుంది. ఆ అమౌంట్ వాళ్ళు పంపిన నోటీస్ టైం లోపల గనక పే చేసేస్తే ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఒకవేళ ఆ నోటీస్ పంపిన తర్వాత కూడా అమౌంట్ అనేది పే చేయలేకపోతే దాన్ని వాళ్ళు అఫీషియల్ గా ఏం చేస్తారంటే పర్పీట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని పర్పీటెడ్ షేర్స్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు అర్థం అవ్వాలి అంటే ఏబిసి లిమిటెడ్ కంపెనీ, ఈ కంపెనీలో పి అనే పర్సన్ ఒక 100 షేర్స్ కొన్నారు. తర్వాత ఆర్ అనే పర్సన్ ఒక 200 షేర్స్ అనేవి కొన్నారు. తర్వాత ఎస్ అనే పర్సన్ ఒక 300 షేర్స్ అనేవి కొన్నారు. కొన్నప్పుడు ఫస్ట్ అప్లికేషన్ అమౌంట్ అనేది కడతారు. తర్వాత అలాట్మెంట్ అనేది కట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా నెక్స్ట్ ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్ మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ లో చెప్పాం. ఈ విధంగా పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పర్సన్ కట్టాడు, ఈ పర్సన్ కూడా కట్టడం జరిగింది. ఈ ఆర్ అనే పర్సన్ కేవలం అప్లికేషన్ అమౌంట్ అనేది కట్టారు, తర్వాత రిమైనింగ్ అమౌంట్ అనేది పే చేయలేకపోయారు. అంటే రిమైనింగ్ ఏముంటుంది అప్లికేషన్ తర్వాత అలాట్మెంట్ అమౌంట్ అనేది ఉంటుంది. ఆ అలాట్మెంట్ అమౌంట్ అనేది పే చేయలేకపోతే, లేదు అంటే అలాట్మెంట్ కూడా కట్టాక కొంతమంది ఫస్ట్ కాల్, ఫైనల్ కాల్ అమౌంట్ అనేది కట్టలేకపోతారు. సడన్ గా వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకపోతే వేరే ప్రాబ్లమ్స్ వల్ల. అలాంటప్పుడు కట్టలేకపోతే అప్పుడు ఏంటి అంటే గనక కంపెనీ కొంత టైం అనేది ఇస్తుంది, ఈ గడువు లోపల మీరు కట్టాలి అనేసి. ముందుగానే వాళ్ళు ఏంటి అంటే షేర్స్ అనేవి కొనుక్కునేటప్పుడే కంపెనీకి సంబంధించిన నామ్స్, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రూల్స్ మనం చదువుకుని దానికి ఇష్టమైతేనే షేర్స్ అనేవి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆ విధంగా అమౌంట్ పే చేయమని చెప్పినప్పుడు కంపెనీ ఖచ్చితంగా పే చేయాలి. ఒకవేళ ఇంకా టైం ఇచ్చినా కూడా పే చేయలేకపోతే గనక అప్పుడు ఏంటి అంటే ఆ షేర్స్ పర్ఫెక్ట్ చేసుకుని, ఇప్పటి వరకు ఇతను అంటే ఈ ముగ్గురిని మనం ఏమనొచ్చు అంటే కంపెనీలో షేర్స్ కొన్నారు కాబట్టి షేర్ హోల్డర్ అనేసి పిలుస్తాం. వీళ్ళందరూ ఏమవుతారంటే షేర్ హోల్డర్స్, ఎందుకంటే ఈ కంపెనీలో షేర్స్ అనేవి కొన్నారు కాబట్టి. ఎప్పుడైతే అమౌంట్ అనేది పే చేయలేకపోయారో, ఆ షేర్స్ అనేవి పర్ఫీట్ అయినాయో అప్పుడు ఏం చేస్తారంటే షేర్ హోల్డర్ లిస్టు నుంచి షేర్ హోల్డర్ ఎప్పుడైతే అమౌంట్ పే చేయలేకపోయారో అప్పుడు ఆ షేర్ హోల్డర్ యొక్క లిస్ట్ అనేది ఉంటుంది కంపెనీలో. ఆ లిస్టు నుంచి డైరెక్టర్స్ ఏం చేస్తారు అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఈ నేమ్ అనేది రిమూవ్ చేస్తారు. అంటే ఇకపై ఇతను మన కంపెనీలో షేర్ హోల్డర్ కాదు అనేసి అతని పేరుని తొలగించడం జరుగుతుంది. ఎందుకంటే అమౌంట్ అనేది పే చేయలేకపోయారు కాబట్టి అతని షేర్స్ అన్ని పర్ఫెక్ట్ చేసుకున్నారు. అంటే వెనక్కి తీసేసుకోవడం అనమాట. అమ్మిన షేర్స్ ఏవైతే ఉన్నాయో తను కట్టలేకపోయాడు కాబట్టి వాటిని కంపెనీ ఏం చేస్తుందంటే వెనక్కి తీసుకుంటుంది. వెనక్కి తీసుకుని వాటిని మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మితే దాన్ని రీఇష్యూ అనేసి అంటాం. రీఇష్యూ దగ్గర ఇంకా క్లియర్ గా చెప్దాం రీఇష్యూ ఎలా చేస్తారనేది. ఇక్కడ ఓన్లీ పర్ఫెక్టెడ్ కాబట్టి ఈ విధంగా షేర్స్ అనేవి పర్ఫెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. షేర్స్ ని ఎలా పర్ఫెక్ట్ చేస్తాం? చాలా మందికి డౌట్ ఏంటంటే ఆస్తులను అయితే వెనక్కి లాక్కోవచ్చు, కానీ షేర్స్ ని ఎలా లాక్కుంటాం, ఎలా తీసుకుంటాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ మనం ఫాలో అయితే గనక పి అనే పర్సన్ ఈ కంపెనీలో ఒక 100 షేర్స్ కొన్నారు, ఇతను 200, ఇతను 300 షేర్స్ కొన్నారు. నెంబర్ ఆఫ్ షేర్స్ కొన్నారు. ఒక షేర్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ గా ₹100 ఉంటే దాన్ని మనం చెప్పాం డివిజన్ ఎలా ఇస్తాం, అప్లికేషన్, అలాట్మెంట్, కాల్స్ అమౌంట్, ఆ విధంగా డివిజన్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఇతను ఏంటి అంటే గనక ఆర్ అనే షేర్ హోల్డర్ 200 షేర్స్
200 షేర్స్ అనేవి కొన్నారు. ఒక షేర్ వాల్యూ ఎంత అంటే 100. ఈ విధంగా ఉంది. ఇతను ఫస్ట్ ఏం చేశారంటే అప్లికేషన్ రూపంలో, అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ గా 20 రూపీస్ అనుకోండి, తర్వాత అలాట్మెంట్ 30 రూపీస్, కాల్స్ అమౌంట్ 50 రూపీస్, ఈ విధంగా ఉంది. ఒక షేర్ వాల్యూ 100, దాన్ని డివిజన్ ఇచ్చాం. అప్లికేషన్ 20, అలాట్మెంట్ 30, తర్వాత కాల్స్ అమౌంట్ 50. ఇప్పుడు ఇతను షేర్ హోల్డర్ అని మనం చెప్తున్నాం, పలుకుతున్నాం. షేర్ హోల్డర్ అని ఎప్పుడు అంటాము? అక్కడ షేర్స్ అనేవి పర్చేస్ చేస్తే, అంటే అప్లికేషన్ కొనుక్కున్నారు అతను, తర్వాత అతని కోసం 200 షేర్స్ అని కూడా చెప్తున్నాం. 200 అని మనం డైరెక్ట్ గా ఎలా చెప్తున్నాం అంటే షేర్స్ అలాట్ అయినాయి అతని కోసం. ఎన్ని అంటే 200 షేర్స్, అంటే అలాట్మెంట్ మనీ కూడా ఇచ్చేసాడు. ఇంకా రిమైనింగ్ ఇవ్వాల్సింది ఏంటి అంటే కనుక కాల్స్ అమౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంది. ఆ కాల్స్ అమౌంట్ అనేది పే చేయడంలో, అంటే కట్టడంలో ఫెయిల్ అయితే గనక అప్పుడు మనం ఏంటి అంటే అతన్ని ఆ షేర్స్ ని పర్ఫిట్ చేసుకుంటాం. పర్ఫిట్ ఎలా అనే ప్రశ్నే కదా ఇప్పుడు మనం అనుకున్నది. ఎలా చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో 20 + 30, ఈ 50 రూపీస్ కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళు తీసేసుకుని, కంపెనీ వెనక్కి అంటే అమౌంట్ తీసేసుకుని ఇంకా అతనికి అమౌంట్ అనేది పే చేయకుండా, అంటే ఒక షేర్ కి ఇతను ఏం చేశాడంటే 50 రూపీస్ అనేది కట్టడం జరిగింది. అలా నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి? 200 షేర్స్, అంటే 200 × 50, అప్పుడు ఎంత అవుతుంది? 10,000 అమౌంట్ పే చేశారు. 10,000 అమౌంట్ పే చేస్తే ఆ 10,000 అమౌంట్ ఏదైతే ఉందో అది కంపెనీ అనేది తీసేసుకుంటుంది, పర్ఫిట్ చేసుకుంటుంది. అంటే ఆ ₹1 కూడా ఈ 10,000 లో నుంచి, అంటే ఈ 10,000 లో నుంచి ₹1 కూడా ఇతనికి పే చేయరు. ఎందుకంటే ముందే రూల్స్ లో చెప్పారు ప్రతి అమౌంట్ ఇచ్చిన టైం లోపల కట్టాలి అనేసి. వాళ్ళు కట్టలేకపోయారు కాబట్టి, కట్టడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి అందుకని వీటిని పర్ఫిట్ చేసుకుంటారు. కట్టిన అమౌంట్ ని పర్ఫిట్ చేసుకుంటారు. కట్టని అమౌంట్ అసలు రాలేదు కదా, కట్టలేదు కాబట్టి మనకి ఏంటంటే అక్కడ పర్ఫీచర్ అనే పదం అనేది వస్తుంది. చెప్తూ అనేసి కట్టేస్తే ఇదంతా ఉండదు. డైరెక్ట్ గా మనం ప్రాబ్లం అనేది ఇంతకుముందు చేసిన షేర్ సెట్ ఫార్మ్ అనేది చెప్పుకున్నాం కదా, అలా ఆ విధంగా చేసుకుంటాం. అమౌంట్ కట్టడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి షేర్స్ అనేవి పర్ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఎంతైతే కట్టారో అంత అమౌంట్ కంపెనీ తీసుకుంటుంది. షేర్ హోల్డర్ పేరు నుంచి, లిస్టు నుంచి అతని పేరు అనేది రిమూవ్ చేసేస్తారు. ఈ షేర్స్ ని వేరే వాళ్ళకి మళ్ళీ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది పర్ఫీచర్ గురించి కంప్లీట్ కాన్సెప్ట్. ఇప్పుడు పర్ఫీచర్ ఆఫ్ షేర్స్ గురించి మనం ఏం చేద్దామంటే ప్రాబ్లం అనేది చెప్దాం. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి అనేది, ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది ఇక్కడ మనం ప్రాబ్లం చదువుకుందాం. హెచ్ లిమిటెడ్ కంపెనీ అలాటెడ్ 100 షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్. Sandhya paid ₹2 on application, ₹3 on allotment, but failed to pay ₹5 per share on calls. Consequently, her shares were forfeited. Past journal entries అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ప్రాబ్లం చూస్తే హెచ్ లిమిటెడ్ కంపెనీ వారు సంధ్య అనే అమ్మాయికి, అంటే అమ్మాయి షేర్స్ కొనుక్కుంటుంది కాబట్టి తనకి ఎన్ని షేర్స్ అలాట్ చేశారు అంటే 100 షేర్స్ అనేవి అలాట్ చేయడం జరిగింది. ఈచ్ షేర్ వాల్యూ ఎంత అంటే కనుక 10 రూపీస్. ఆ 10 రూపీస్ ఎలా వచ్చింది అంటే అప్లికేషన్ 2 రూపీస్, అలాట్మెంట్ 3 రూపీస్, కాల్స్ మీద 5 రూపీస్. అయితే సంధ్య అప్లికేషన్ అమౌంట్ కట్టింది, అలాట్మెంట్ అమౌంట్ కూడా పే చేసింది, కానీ కాల్స్ అమౌంట్ అనేది పే చేయలేదు, ఫెయిల్ అయింది. కాబట్టి అక్కడ షేర్స్ అనేది పర్ఫిట్ చేసుకోవడం జరిగింది. ఇలా పర్ఫిటెడ్ సంబంధించి ఇచ్చినప్పుడు మనం ఎంట్రీస్ అనేవి ఏ విధంగా రాస్తాము అనేది చూద్దాం. ఫస్ట్ మనం జర్నల్ ఎంట్రీ ఫార్మాట్ చూస్తే కనుక డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్, క్రెడిట్ ఈ విధంగా తీసుకుంటాం. పైన హెడ్డింగ్ అనేది జర్నల్ ఎంట్రీస్ అని పెట్టడం జరుగుతుంది. హెచ్ లిమిటెడ్ అని పెట్టాం. ఫస్ట్ ఎంట్రీ మనకి ఏమొస్తుంది అంటే అప్లికేషన్ అమౌంట్ అనేది ఉంది కాబట్టి, అప్లికేషన్ 2 రూపీస్ అంటున్నారు కాబట్టి దానికి ఎంట్రీ అనేది రాయాలి. ఫస్ట్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డిటార్ టు షేర్ అప్లికేషన్. ఈ విధంగా ఎంట్రీ అనేది రాస్తుంది. ఈ ఎంట్రీ ఎందుకు రాసామంటే అప్లికేషన్ మీద అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నాం కాబట్టి ఆ ఎంట్రీ అనేది వస్తుంది కాబట్టి అది రాసుకోవడం జరిగింది. బ్యాంక్ అకౌంట్ డీటార్ టు షేర్ అప్లికేషన్. అమౌంట్ ఏ విధంగా తీసుకోవాలి అంటే టోటల్ షేర్స్ 100 రూపీస్, 100 ఇంటూ అప్లికేషన్ అమౌంట్ ఎంత అంటే 2 రూపీస్ పర్ షేర్ కాబట్టి 2 ఎంత అవుతుంది మనకి 200 డెబిట్,
200 క్రెడిట్ లో తీసుకున్నాం. నరేషన్ బీయింగ్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్. అప్లికేషన్ మనీ రిసీవ్డ్. అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నాక నెక్స్ట్ ఎంట్రీ మనకి ఏమొస్తుంది, క్యాపిటల్, ఆ అమౌంట్ అనేది షేర్ క్యాపిటల్ కి ట్రాన్స్ఫర్ అయినట్లుగా రాసుకోవాలి. కాబట్టి సెకండ్ ఎంట్రీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డీటాల్, షేర్ అప్లికేషన్ అకౌంట్ డీటాల్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని ఈ విధంగా రాసుకుంటాం. ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయినట్లుగా. అలాగే అమౌంట్ ఎంత తీసుకోవాలి ఇక్కడ అంటే పైన అప్లికేషన్ అమౌంట్ ఏదైతే వస్తుందో దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి అమౌంట్ కూడా సేమ్ అవుతుంది. అంటే 200 డెబిట్, 200 క్రెడిట్. నరేషన్ బీయింగ్ అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈ విధంగా రాసుకోవాలి. అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ అయినట్లుగా చూపించాం. నెక్స్ట్ మనకి అలాట్మెంట్ ఉంది. అలాట్మెంట్ ఎంత ఉంది అంటే 3 రూపీస్. కాబట్టి ఆ అలాట్మెంట్ కి డ్యూ కి సంబంధించి ఫస్ట్ ఎంట్రీ రాసుకుందాం. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డీటాల్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈ విధంగా రాసి మనం అలాట్మెంట్ అమౌంట్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. 100 షేర్స్, ఈచ్ వన్ 3 రూపీస్. 100 into 3, 300 డెబిట్, 300 క్రెడిట్. ఈ విధంగా తీసుకున్నాక నరేషన్ ఇద్దాం దీనికి. బీయింగ్ షేర్ అలాట్మెంట్ అమౌంట్ డ్యూ. డ్యూ అంటే రావాల్సి ఉంది అనేసి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. కాబట్టి అలాట్మెంట్ డ్యూకి ఈ విధంగా రాయాలి. మరి పర్ఫీటెడ్ ఉంది కదా, ఇవన్నీ మామూలుగానే రాస్తున్నామంటే ఇక్కడ కూడా ఫస్ట్ బేసిక్ ఎంట్రీస్ రాసుకున్న తర్వాత పర్ఫీటెడ్ కి సంబంధించి అక్కడ ఆ ఎంట్రీ అనేది రాసుకోవాలి. కాబట్టి డ్యూ ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ మనం అలాట్మెంట్ అమౌంట్ మీద మనీ రిసీవ్ చేసుకున్న దానికి రాయాలి. నెక్స్ట్ ఏంటంటే మనం బోర్డర్ ఆఫ్ చేసుకుందాం. మీరు రాసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ ఈ ప్రాబ్లం మాకు ఈజీగా అర్థమైంది, చేస్తాం, మేము ప్రాక్టీస్ చేస్తాం అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మనకి కంటిన్యూషన్ 4th ఎంట్రీ షేర్ అలాట్మెంట్ మీద అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నప్పుడు అప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం, బ్యాంక్ అకౌంట్ డీటాల్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. 4th ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డీటాల్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఈ విధంగా రాసుకుని మనం అమౌంట్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. అలాట్మెంట్ ఎంత అంటే 3 రూపీస్. ఎన్ని షేర్స్ అంటే 100. కాబట్టి 100 into 3, 300 డెబిట్, 300 క్రెడిట్. నరేషన్ బీయింగ్ షేర్ అలాట్మెంట్ అమౌంట్ రిసీవ్డ్. షేర్ అలాట్మెంట్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నందుకు ఎంట్రీ అనేది రాస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే కాల్స్ కి మనకి డ్యూ ఎంట్రీ అనేది వస్తుంది. అలాగే కాల్స్ లోనే పర్పీటెడ్ కూడా ఉంది. కాబట్టి పర్పీటెడ్ ఉన్నప్పుడు ఎలా చేస్తాము, డ్యూకి ఎలా రాస్తాము అనేది చూద్దాం. 5th ఎంట్రీ ఫస్ట్ మనకి పర్పీట్ అయినా కూడా
ఏంటి అంటే డ్యూ అంటే రావాల్సి ఉంది అనేసి రాసుకునేది కాబట్టి ఎంతైతే రావాల్సి ఉందో అంత చూపిస్తాం, తర్వాత వచ్చిందా లేదనేది నెక్స్ట్ ఎంట్రీలో చూపిస్తాం. కాబట్టి కాల్స్, షేర్ కాల్స్ అకౌంట్ డిటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని ఈ విధంగా రాసుకోవాలి. రాసుకుని ఎంత అమౌంట్ ఉంది అంటే కనుక మనకి 100 షేర్స్ 5 రూపీస్ ఈచ్ వన్ అంటే 500 అవుతుంది. 500 డెబిట్ 500 క్రెడిట్. ఇంతకుముందు ఎలా రాస్తామో ఇక్కడ కూడా పర్ఫెక్టెడ్ అయినా కూడా నార్మల్ గానే డ్యూకి ఎంట్రీ అనేది రాయాలి. నెక్స్ట్ ఎంట్రీ నుంచి చేంజెస్ అనేవి వస్తాయి. కాబట్టి ఇప్పుడు narration being share calls amount due. ఈ విధంగా రాశాక ఇప్పుడు మనకి కాల్స్ మీద పర్ఫెక్ట్ అయినట్లుగా చెప్పారు కాబట్టి దానికి ఎంట్రీ అనేది చూపించాల్సి ఉంటుంది. షేర్స్ పర్ఫెక్ట్ అయినప్పుడు ఎంట్రీ ఏం రాస్తామంటే షేర్ క్యాపిటల్ అకౌంట్ డిటార్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డిటార్ టు ఏది పర్ఫెక్ట్ అయిందో అది రాయాలి. టు షేర్ కాల్స్ అకౌంట్ టు పర్ఫెక్టెడ్ షేర్స్ అకౌంట్. అంటే షేర్స్ అనేవి పర్ఫెక్ట్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఈ విధంగా ఎంట్రీ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం అమౌంట్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనేది చూస్తే గనక ఫస్ట్ షేర్ కాల్స్ ఎంత అనుకున్నాం, ఇక్కడ ఉంది 100 × 5 500. కాబట్టి ఇది క్రెడిట్ లో ఉంది కాబట్టి క్రెడిట్ లో 500. మరి పర్ఫెక్టెడ్ షేర్స్ అంటే ఏది పర్ఫెక్ట్ అయింది అంటే ఆల్రెడీ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో, ఆల్రెడీ వచ్చిన అమౌంట్ అంటే మనకి అప్లికేషన్ 200 ప్లస్ అలాట్మెంట్ 300, ఈ రెండు కలిపితే 500. ఆల్రెడీ వచ్చిన అమౌంట్ ని మనం పర్ఫెక్ట్ చేసుకుంటామని ఇది మీ ఇంట్రడక్షన్ లో కూడా చెప్పుకున్నాం మనం. కాబట్టి రావాల్సి ఉన్నది మనం ఎలాగో మనం ఆ అమౌంట్ ని పర్ఫెక్ట్ తీసుకోలేము. కాబట్టి ఆల్రెడీ వచ్చింది ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ 2 పర్ఫెక్టెడ్ షేర్స్ అనేసి రాయడం జరిగింది. ఎంత అంటే 500 క్రెడిట్లు. ఇక్కడ మనం షేర్ క్యాపిటల్ దగ్గర ఎంత అమౌంట్ తీసుకోవాలి అంటే 1000. ఎలా తీసుకున్నాను, 500 + 500 రెండు టోటల్ చేస్తే 1000 వచ్చింది. ఈ అమౌంట్ లో ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చు. ఇది ఒక మెథడ్. ఇంకొక విధంగా ఎలా తీసుకోవచ్చు అంటే కనుక షేర్ క్యాపిటల్ దగ్గర మనం టోటల్ షేర్స్ ఎన్ని అంటే 100, ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత అంటే 10 రూపీస్. 100 × 10 1000. ఏ ప్రాబ్లం కైనా అంతే, ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఒక షేర్ వాల్యూ ఎంత అని చూసినప్పుడు షేర్ క్యాపిటల్ అమౌంట్ వస్తుంది. తర్వాత మనకి రావాల్సింది అంటే ఏదైతే పెండింగ్ ఉందో అది తీసుకుంటే డిఫరెన్స్ ఇక్కడ వచ్చేస్తుంది పర్ఫెక్టెడ్ షేర్స్. ఇలా చేసుకోవచ్చు క్యాలిక్యులేషన్ పరంగా, ఎక్స్ప్లెనేషన్ పరంగా. ఇంకొకటి రెండో విధంగా ఇలా కూడా చేయొచ్చు. ముందు చేసినట్టుగాని ఇలా అయినా ఏదైనా ఫాలో అవచ్చు. ఏది ఈజీగా ఉంటే ఏది గుర్తుపెట్టుకోగలిగితే ఆ మెథడ్ అనేది ఫాలో అవ్వండి. కాబట్టి మనకి ఈ విధంగా ఎంట్రీ అనేది రాయాలి. ఒకసారి ఎంట్రీ మళ్ళీ చదువుకుందాం. షేర్ క్యాపిటల్ అకౌంట్ డిటార్ టు షేర్ కాల్స్ అకౌంట్ టు పర్ఫెక్టెడ్ షేర్స్ అకౌంట్ అనేసి ఈ విధంగా. ఈ ఎంట్రీకి నేరేషన్ అనేది ఎలా రాయాలి అనేది చూస్తే గనక షేర్స్ అనేవి పర్ఫెక్ట్ అయినాయి కాబట్టి సింపుల్ గా పర్ఫెక్టెడ్ షేర్స్ అనేసి రాసేసుకోవచ్చు. లేదు అంటే గనక పర్ఫెక్టెడ్ ఆఫ్ 100 షేర్స్ ఫర్ నాన్ పేమెంట్ ఆన్ కాల్స్ అని కూడా రాసుకోవచ్చు. బీయింగ్ పర్ఫెక్టెడ్ ఆఫ్ 100 షేర్స్ అని సింపుల్ గా ఈ విధంగా రాసుకోవచ్చు. పర్ఫెక్టెడ్ సంబంధించి ఓన్లీ పర్ఫెక్టెడ్ అంటే కనుక మనం చేయాల్సిన ప్రాసెస్ ఇది. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్టెడ్ అండ్ రీఇష్యూ అనేసి ఇస్తా ఉంటాడు. కాబట్టి మనకి నెక్స్ట్ క్లాస్ లో పర్ఫెక్టెడ్ అండ్ రీఇష్యూ కలిపి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్దాం. అలాగే మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి,
షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల మరింత ఎక్కువ మందికి ఈ వీడియో అనేది యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది.